जय श्रीमन्नारायण। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः। कृष्णं नमस्याम्यहं। कृष्णे नामरशत्रुवो विनिहताः। कृष्णाय तस्मै नमः। कृष्णो देवसमुचितं जगदिदं। कृष्णस्य दासोऽस्म्यहं। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं। हे कृष्ण संरक्ष माम्। जयत्यति बलो रामो लक्ष्मणस्य महाबलः। राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्य क्लिष्टकर्मणः। हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः। न रावणसहस्रम्ये युद्धे प्रतिफलं भवेत्। शिलाभिस्तु प्ररतः पादपै च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवाद्यत मैथिलीं। समृद्ध्यार्धो गमिष्यामि निशतां सर्वरक्षसाम्। ఓం అస్మద్గురుభ్యో నమః. నేను వడగలై సాంప్రదాయం మాది. నేను చిన్నజీయర్ స్వామి వారి దగ్గర నేత్ర విద్యాలయం అనే కాలేజీ కమిటీ మెంబర్ని. ఇప్పుడు ఈ మధ్యన 4-5 రోజుల నుంచి వారి మీద విమర్శలు రావటం వలన చాలా బాధపడి ఈ వీడియోని చేస్తున్నాము. నేత్ర విద్యాలయంలో నేను 14-15 ఏళ్ల నుంచి కమిటీ మెంబర్గా ఉన్నాను. మా కమిటీలో ఉన్న వాళ్ళు స్మార్తులు, ఇతర క్యాస్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కానీ మేము ఏ రోజు ఇలాంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదు మా దగ్గర. మన స్వామివారు నేర్పించేదే స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ, వర్షిప్ యువర్ ఓన్, రెస్పెక్ట్ ఆల్ అని చెప్తూ ఉంటారు. అది మనం బయటవాడికి ఎందుకు అర్థం కావట్లేదో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకోటి, ఈ మధ్యన చాలామంది విమర్శన చేస్తున్నారు. ఆ గాడిదలకి, ఆ యొక్క కుక్కలకి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫస్ట్ ఆలోచించండి, స్వామి గురించి మాట్లాడే అర్హత ఉందా లేదా. మీరు అదే శంకరాచార్య పీఠము 4 చోట్ల స్థాపించారు కదా. ఆ 4 చోట్ల స్థాపించిన పీఠాలలో వాళ్ళు ఏ రోజు స్వామికి ఎగనెస్ట్గా ఏ రోజు మాట్లాడరు. విజయేంద్ర సరస్వతి స్వామిగల్ వారి పాదపద్మాలకి నమస్కరిస్తూ వారు మన స్వామివారి దగ్గరికి రామానుజ సహస్రాబ్దికి సేవించుకోవడానికి వచ్చారు. అలా ఎంతోమంది శంకరాచార్య పీఠం వాళ్ళందరూ స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటారు, వారిని కలుస్తూ ఉంటారు, వారితో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎన్నో కార్యక్రమాల్లో వారు కలవటం జరుగుతూ ఉంటాయి. మనం అంతవరకు ఎందుకు, మనము రాముల వారినే తీసుకుందాం. ఆ రాముల వారిని కూడా మనము రామనారాయణుడు అంటేనే చాలా బాధపడిపోతున్నారు. అసలు రాముల వారు అంటేనే, ఆ శ్రీకృష్ణుడు అంటేనే నారాయణుడి యొక్క అంశం. అది కూడా తెలిసి కూడా, వాళ్ళకందరికీ తెలిసి కూడా అదొక ఈర్ష్య, స్వామి మీద ఈర్ష్య, స్వామి మీద కుళ్ళు కుతంత్రాలు, ఏదో వాళ్ళలో ఒక మైండ్ బ్లాక్ అయ్యి ఏదో మాట్లాడాలి, వాళ్ళకి ఏదో పేరు తెచ్చుకోవాలి, స్వామిని ఎలా అయినా కించపరచాలి అని చూస్తున్నారు. అలా మాట్లాడే వాళ్ళకి ఒక ప్రశ్న వేస్తున్నా. మీరు మరి అయోధ్య రాముల వారిది మన 2024లో ఇనాగ్రేషన్ అయింది కదా. మరి మీ శంకరాచార్య పీఠం, మీ పూరి స్వామి నిశ్చితానంద సరస్వతి స్వామి, మరి ఆ తర్వాత జోషిమఠ్ స్వామి, ముక్తేశ్వరానంద స్వామి, అలాంటి మహానుభావులు వాళ్ళు కూడా ఆ రోజు అపోజ్ చేశారు అయోధ్య రాముల వారిని. అపోజ్ చేసినప్పుడు మీరందరూ ఏమయ్యారు? మీరు వెళ్ళి రిక్వెస్ట్ చేయొద్దా? మీకు రాముల వారు అంటే ఇంపార్టెంట్ కాదా? మీరేమో శంకరాచార్యులు, శంకరుడు, విష్ణువు అని భేదాలు తీసుకొస్తున్నారే మీరంతా. మాకు అలాంటివి ఏమీ లేవు. మన స్వామివారికి అలాంటివి ఎప్పుడూ మనసులో కూడా ఉండదు. అంతవరకు ఎందుకు, మన వేద పాఠశాలలో మన దగ్గర చదువుకున్న స్మార్తులందరూ పెద్ద పెద్ద విద్వాంసులు అయ్యారు. ప్రతి ఏడాది స్వామివారు సంభావన అంటే మన ఆచార్య సంభావనగా వారి పెద్దజీయర్ స్వామివారి పేరు మీద ప్రతి ఏడాది ఏదో ఒక గురువులకి, వేద గురువులకి, స్మార్తుల నుంచి అనేక వేదాలు చదువుకున్న వాళ్ళకి సన్మానం చేస్తూ ఉంటారు ప్రతి ఏడాది. అవన్నీ వచ్చి సేవించుకోండి. అంతేకాదు, అక్కడ ట్రైబల్ స్కూల్స్ ఆదిలాబాద్లో ఎంతోమంది పిల్లల్ని
ట్రైబల్ పిల్లల్ని వాళ్ళకి శ్లోకాలు చదివించడమే కాకుండా వాళ్ళకి నార్మల్గా ఇంటర్మీడియట్ డిగ్రీ స్కూల్స్ అవన్నీ చదివిస్తున్నారు. వాళ్ళు ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తయారయ్యారు, ఎంటెక్ స్టూడెంట్స్ తయారు, పెద్ద పెద్ద ఉద్యోగాలలో తయారయ్యారు. ఇవన్నీ చూసి ఈ గాడిదలకి, ఈ పందులకి, వీళ్ళకి చాలా ఈర్ష్య కలుగుతోంది. స్వామి వర్ధతాం అభివర్ధతాం అన్నట్టుగా చిన్నజీయర్ స్వామి ఒక స్టేటస్కి వెళ్ళిపోతున్నారని వీళ్ళకందరికీ కుళ్ళేమో, ఆ కుళ్ళతోనే ఇలా ప్రవర్తిస్తున్నారేమో అని దాసుడి ఆవేదన. మాకు ఎవరి పేరు తీయాలని లేదు, ఎవరెవరు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. మరి ఆ రాముల వారినే ఆ శంకరాచార్య పీఠం వాళ్ళు అపోజ్ చేసిన రోజు వీళ్ళందరూ ఏమయ్యారు? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు వచ్చి? మరి ఆ రోజు మాట్లాడాల్సిందే, వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేయాల్సిందే, ఆ శంకరాచార్య పీఠం వాళ్ళని రమ్మని అయోధ్యకి. మరి అలా చేసుంటే ఆ రోజు కూడా బాగుండేదే. వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారే చిన్నజీయర్ స్వామి వారి గురించి. ఆ రోజు చిన్నజీయర్ స్వామి వారు అయోధ్య రాముల వారికి మన దేశానికే రాజు నరేంద్ర మోడీ గారు ఇనాగరేషన్ చేస్తే ఆ రోజు మన చిన్నజీయర్ స్వామి వారు వెళ్ళి ఒక అక్కడ ఉన్న మఠాధిపతులందరూ శ్రీ రవిశంకర్ గారు, మన చాలామంది నార్త్ ఇండియన్స్, చాలామంది గురువులందరూ వచ్చినప్పుడు మన రామానుజ సాంప్రదాయం నుంచి కూడా మన చిన్నజీయర్ స్వామివారు అటెండ్ అయ్యారు. స్వామివారితో పాటు రామచంద్రజీయర్ స్వామివారు అందరూ ఎంతో మహానుభావులు ఎంతెంతమంది అటెండ్ అయ్యారు. మరి ఆ రోజు మరి మీరేమయ్యారు? మీరు ఎందుకు లేదు? ఈరోజేమో వివాదాలకైతే మీరు ముందరే ఉంటారు మీరు అన్నిట్లకీను. మరి రామనారాయణుడు అంటేనే బాధపడిపోతారు. అందుకని మీరు అవన్నీ కాదు, మీరు రండి స్వామివారి దగ్గర చేసే కార్యక్రమాల్లో. నేత్ర విద్యాలయం అయితేనేంది, ఆరోగ్య వికాస్ అయితేనేంది, మన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కోసం స్వామివారు స్థాపించిన ఆరోగ్య వికాస్ కొన్ని లక్షల ఆడవాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాము? మన బాధ్యత ఏంటి? మనం కూడా రండి, మీరు కూడా రండి. వస్తే మీకు కూడా స్వామివారు ఏదో మీకు ఒక అవకాశం ఇస్తారు. కనీసం మీరు ఏదైనా సేవ చేయడానికైనా అవకాశం ఇస్తారు. అలాంటివి నేర్చుకోండి. మనం అందరం ఒకటి, వసుదైవ కుటుంబం అని అనుకోవాలి. కానీ ఇలా స్వామివారిని విమర్శించడం ఎంతో బాధకరం. జై శ్రీమన్నారాయణ.